మినపప్పు కానీ బియ్యం కానీ నానబెట్టకుండా స్పాంజ్ దోశలు తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్లోకి కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పంచదార. ఇవన్నీ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం అంటే 3/4 కప్పు వాటర్నే సరిపోని నేను పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 టీ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. స్టవ్ మీద దోశల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ చల్లిపోవాలి. పిండిని అట్లా వేసుకోవాలి. ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది. ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలానే వేసుకోవాలి. అంతేనండి.